రెడ్డి సామాజిక వర్గం నుంచి అయితే ఒకటి క్లియర్ పిక్చర్. రెడ్డిల్లో ఒక సీటు కంపల్సరీ, మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి ముగ్గురిట్లో. రెండో సీటుకు ముగ్గురికి అయితే ఇవ్వరు, ఇదైతే క్లియర్. ఎవరో ఒకళ్ళ గ్యారంటీ. రెండో సీటు కూడా చెప్పలేము మనం. 5 రెడ్లు ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి 4 ఉన్నారు ఆల్రెడీ కేబినెట్ లో. అవుట్ ఆఫ్ 12 4 మెంబర్స్ రెడ్డిస్ కదా. సో ఇంకో 2 తీసుకున్న 6 రెడ్లు అవుతారు. కేసీఆర్ సమయంలో కూడా 6 రెడ్లు ఉన్నారు కాబట్టి చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ రెడ్డి సంబంధించిన డామినెన్స్ పార్టీ అని చెప్పొచ్చు. కానీ 7 రెడ్లు అయితే సమస్య అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు కాబట్టి 4 ఉన్నారు. ఇంకా ఇప్పుడు సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలో ముగ్గురిట్లో 2 తీసుకున్నా ఓకే. 6 అయినా గతంలో కేసీఆర్ కేబినెట్ లో కూడా 6 ఉన్నారు కాబట్టి మేము తీసుకున్నామని చెప్పొచ్చు. కానీ 3 అయితే 7 అయితే మాత్రం కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి మొత్తానికి ప్రాధాన్యత. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి కన్ఫర్మ్ అయితే నల్గొండ నుంచి 3 అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అట్లా ఖమ్మంలో కూడా 3 ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు, బట్టి విక్రమార్క ఉన్నారు. సో అట్లాగే కరీంనగర్ లో 2 ఉన్నారు. వరంగల్లో సీతక్క ప్లస్ కొండా సురేఖ ఉన్నారు. అట్లా చెప్పలేము. కానీ మల్రెడ్డి రంగారెడ్డి చెప్పే పాయింట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ రంగారెడ్డి 42% ఆఫ్ పాపులేషన్. దాదాపు తెలంగాణలో సగం జనాభా ఈ హెచ్ఎండి ఏరియాలో ఉంది. దానికి ఒక్క మంత్రి కూడా లేకపోవడం అనేది కరెక్ట్ కాదు. మరి దాన్ని ఎట్లా చేస్తారన్నది చూడాలి. కొద్దిమంది ఏమంటారంటే హైకమాండ్ కోటాలో ఒక విజయశాంతి ఇస్తే విజయశాంతిని హైదరాబాద్ కోటా కింద ఇస్తారు. ఎమ్మెల్సీ నియమితులైన తర్వాత వాళ్ళు మేము పలానా జిల్లాకని వాళ్ళు వేసుకోవాల్సి ఉంటది. సో విజయశాంతిని హైదరాబాద్ జిల్లాకు వేస్తారని చెప్తున్నారు. ఇంకోవైపు దాన నాగేందర్ నేను బై ఎలక్షన్స్ రెడీ, నాకు మంత్రి పదవి ఇవ్వండి అని అంటున్నట్టుగా తెలుస్తుంది. చేస్తా అని చెప్పి దాన్ని ఎంతవరకు హైకమాండ్ అంగీకరిస్తుంది. మున్నూరు కాపు, దాన నాగేందర్ బీసీ. సో చూడాలి. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు నేను చెప్పి ఫైనల్ సినాప్సిస్ డ్రాపింగ్స్ ఉండవు, ఒక్కళ్ళం కూడా తీసేయబోరు ఒకటి. రెండోది రెడ్డి సామాజిక వర్గంలో 3 రెడ్లలో ఎవరన్నా ఒక్క రెడ్డి ఖాయం. సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ నుంచి, రాజగోపాల్ రెడ్డి ప్లస్ మల్రెడ్డి రంగారెడ్డిలో ఒకళ్ళ ఖాయం, 2 కూడా రావచ్చు. బీసీల్లో విజయశాంతి ఎమ్మెల్సీ ఛాన్స్ ఉంది. వాకిటి శ్రీహరి ముదిరాజ్ కు చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఏకైక ఎమ్మెల్యే. ఇక ఆది శ్రీనివాస్ వేములవాడ నుంచి శాసనసభ్యుడు, మున్నూరు కాపు సామాజిక వర్గం, ఆయనకు ఛాన్స్ ఇవ్వచ్చు. లేకపోతే బీర్లా ఎలయ్య యాదవ్ కూడా కుర్మా కమ్యూనిటీ, ఆయనకు కూడా ఛాన్స్ ఉండే అవకాశం మనకు బీసీల నుంచి కనిపిస్తుంది. ఇక బీసీలు ఇప్పుడు 2 ఎమ్మెల్యేలు ఆల్రెడీ పొన్నం ప్రభాకర్, సురేఖ ఉన్నారు. ఇప్పుడు వాకిటి శ్రీహరి ముదిరాజ్కు మంత్రివర్గంలో ఇస్తే 3 అవుతారు. ఇక ఆది శ్రీనివాస్ ప్లస్ బీర్లా ఎలయ్య యాదవ్ ఉన్నారు. మఖాన్ సింగ్, రాజ్ ఠాకూర్ ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 7 గెలిచిన పరిస్థితి. తర్వాత ఎస్సీల నుంచి అవకాశం దొరికితే వివేక్ హైకమాండ్ కోటాల అవకాశం దొరకవచ్చు. లేదు మాదిగ సామాజిక వర్గం నుంచి తీసుకుంటే గనక అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కు, ధర్మపురి ఎమ్మెల్యేకు ఇప్పుడు విప్ గా ఉన్నారు, ఆయనకు కూడా ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. ఇది ఓవరాల్ గా ఇప్పుడు 6 మెంబర్స్ కి బహుశా నాకు తెలిసి అయితే ఫుల్ ఫిలప్ చేస్తారు. 6 ఫిలప్ చేయొచ్చు. లేదా ఉంటే ఒక ఖాళీ ఏమన్నా ఉంచితే ఉంచొచ్చు. ఖాళీ ఉంచాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చాలా 18 మంది కంటే ఎక్కువ మంది తీసుకోవడానికి అవకాశం లేదు. 12 మంది అయ్యారు. పూర్తి విస్తరణ ఇప్పుడు జరుగుతుంది. 2-3 స్థానాలు పెండింగ్ పెట్టే అవకాశం లేదు. 2-3 పెండింగ్ లో పెట్టారని నేను అనుకుంటున్నాను. పెండింగ్ పెడితే ఏదైనా ఒకటి పెడితే 2 పెట్టొచ్చేమో. 4 ఇచ్చి మళ్ళీ 2 అంటే తర్వాత ఈ మంత్రివర్గ కాంగ్రెస్ లో అంత ఈజీ కాదు. రేపు చేస్తాం అంటారు కానీ ఇప్పుడు సంవత్సరం మీద 3 నెలలు అవుతుంది కదా, అంత ఈజీగా కాదు. సో ఒకటి క్లారిటీ, డ్రాపింగ్స్ ఉండవు. ఉన్న వాళ్ళు ఇప్పుడు రెడ్డిస్ లో 2కి ఛాన్స్ ఉండొచ్చు. ఒక 2 బీసీలకు ఇవ్వచ్చు. ఒకళ్ళు గానీ 2 బీసీలు గానీ ఒకళ్ళు ఎస్సీలు. సో టోటల్ గా 5 లేదా 6 ఛాన్స్ ఉండొచ్చు. ఆదిలాబాద్ నుంచి ఇప్పుడు వెలమ సామాజిక వర్గం ఇస్తే గనక ప్రేమ్ సాగర్ రావు కూడా అవకాశం ఇవ్వచ్చు. బట్టి విక్రమార్క ప్లస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 కూడా ఆయన సపోర్ట్ చేయొచ్చు. ఆ కోటాలో దొరకొచ్చు. సీఎం ఛాయిస్ అయితే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా నుంచి ఉంటుంది. ఇప్పుడు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, వివేక్ లో 2 ఒకళ్ళకి. నిజామాబాద్ లో సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు వెలమ సామాజిక వర్గం, ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు ఆయన.
ప్రేమ్ సాగర్ రావు ప్లస్ మదన్ మోహన్ రావు ఇద్దరిట్లో ఎవరో ఒకళ్ళకి ఛాన్స్ ఉంటుంది. మదన్ మోహన్ రావు కూడా బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తారు. కానీ సీఎం సుదర్శన్ రెడ్డి వైపు ఆయన సమీప బంధువు కాబట్టి. సో ఇవే ఒక 10 పేర్లు ఎక్కువ తిరుగుతున్నాయి. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ గనక అవకాశం ఇస్తే లంబాడ సామాజిక వర్గం నుంచి ఇవ్వచ్చు. మన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఒక ఆల్రెడీ ఆదివాసీ నుంచి సీతకు ఉన్నారు కాబట్టి లంబాడ నుంచి బాలు నాయక్ ఇవ్వచ్చు. ఇది ఓవరాల్ గా మంత్రివర్గానికి సంబంధించి అప్డేట్. మనం మేబీ మాక్సిమం వారం రోజులు 30th ఉగాది నుంచి 3వ తేదీ మధ్యలో ఏ రోజైనా ఇది జరగవచ్చు. రైట్, ఓకే భరత్. ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళకుంది. డిఎన్ఏలో